తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు. మనం పెరిగే కొద్దీ మన ఆటపాటలు చూసి ఇంటి వాళ్ళంతా ఆనందపడతారు. కానీ మనం పెద్దయ్యాక మనం బ్రతికే తీరు, మన పనితనాన్ని చూసి సమాజం గౌరవించేలా ఉండాలిరా. రేపు మనం చచ్చిపోతే శత్రువు కూడా కంట తడి పెట్టాలిరా. అదిరా జీవితం అంటే. యువర్ ఆనర్, చట్టం విధించే శిక్ష న్యాయపరంగా ఉంటే ప్రజలు ఆదరిస్తారు, అభినందిస్తారు. ఆ చట్టమే అన్యాయంగా తీర్పునిస్తే చట్టానికి కళ్ళు లేవంటారు సార్. న్యాయం జరగలేదని లోవర్ కోర్టు నుంచి అప్పర్ కోర్టు, అప్పర్ కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్తారు సార్. ఇలా కోర్టు చుట్టూ తిరుగుతూ వాయిదాలు పెరుగుతూ సగ జీవితం సాగిపోతుంది సార్. ఏం మాట్లాడుతున్నావురా? ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు పోలీస్ వాళ్ళు లేనట్టయితే మనం యాజ్ ఎ సిటిజన్గా చర్య తీసుకోవడంలో తప్పేమి లేదు. కోవిడ్ కాలం నుండి బెట్టింగ్ యాప్లు అధికమయ్యాయి. చిన్న పట్టణాలనే కాకుండా గ్రామాల వరకు ప్రాకాయి. సోషల్ మీడియాలో పేరు తెచ్చుకున్న కొందరు డబ్బుల కకృతిపడి ఈ యాప్లకు తెగ ప్రచారం చేస్తున్నారు. సినీ తారలు కూడా ఈ ప్రచారకర్తలయ్యారు. ఇవన్నీ విన్న యువకులు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆన్లైన్ రమ్మీకి ప్రచారం చేసిన క్రికెటర్లు, సినీ తారలు వాళ్లకు మద్రాస్ హైకోర్టు తీవ్రంగా ఖండించింది. మన దేశంలో అక్రమ బెట్టింగ్ మార్కెట్ విలువ 8.2 లక్షల కోట్లు. ప్రతి సంవత్సరం ఆడేవాళ్ళ సంఖ్య 30% పెరుగుతూ వస్తుంది. దీనివల్ల సామాన్య ప్రజలు నాశనమైపోతున్నారు. ఫేవిన్ అనే బెట్టింగ్ యాప్ ద్వారా మన దేశంలో 400 కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ఆ డబ్బుని చైనీయులకు రవాణా చేస్తున్నారు. ఈ యాప్ల వల్ల అమాయకులే కాకుండా మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటున్నది. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాల్సిందే. చాలా రోజుల నుంచి చూస్తున్నా నన్ను ఫాలో అవుతున్నావు ఎందుకు? ఏం కొడతావా? కొట్టే ప్లాన్ ఏమైనా ఉందా? కొట్టుకుందామా? చెప్పు మరి. ఇక్కడ కాదా? ఎక్కడ? ఏ సెంటర్ రా? రే, నీ సెంటర్ వద్దు, నా సెంటర్ వద్దు, జగదంబ సెంటర్ అస్సలు వద్దు. నీ సెంటర్కి వచ్చి నీ నట్టింట కొడతానా కొడుక, ఖబర్దార్.